నమస్తే అండి. గీతాంజలి. ఎక్కడ ఉంటారు? తెనాలినే. ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ఏంటది అసలు మీ చేతిలో? సార్ నా ఓన్ హౌస్, నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్, గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పేరు మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. సార్ నన్ను బ్లెస్ చేశారు, మా శివన్న నన్ను. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇదే కాదు, ఎవ్రీ ప్రోగ్రామ్స్ కి సార్ వస్తారు. మా పాప మెచ్యూర్ ప్రోగ్రామ్ కి కూడా వచ్చారు. సో సార్ ఎప్పుడు మాకు టచ్ లోనే ఉంటారు. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. మరి ఈసారి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తానని నాదెల మనోహర్ గారు శబదాలు చేస్తున్నారు కదా. చేసుకోనివ్వండి సార్, మాకెందుకు అదంతా. మేము ఉన్నాం కదా గెలిపించడానికి. మా కళ నెరవేర్చారు, మేము ఆయన కళ నెరవేరుస్తాం. ఆయన నుంచో పెడతాం, ఆయన గెలిపిస్తాం. ఇట్స్ అవర్ డ్రీమ్. అంటే ఇంత ముందు రాలేదా ఈ ఇంటి స్థలాలు మీకు? లేదు సార్, నాకు అసలు కనీసం లేదు అన్నారు. కానీ అప్పట్లో ఇల్లు కట్టిస్తున్నామన్నారు, ఫ్లాట్స్ అన్నారు, అన్నారు. బట్ నేను ఏది తీసుకోలేదు. డబ్బులు మీరు ఏం డబ్బులు కట్టలేదు సార్. నేను ఇంకా తీసుకున్నా, యాక్చువల్ గా అమ్మఒడి తీసుకున్నాను, మా మామగారికి పింఛన్ తీసుకున్నాను, మా అత్తగారికి చేయూత పథకం తీసుకున్నాను, ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగనన్న అని అరిచేవారు, ఇక మొత్తం వినిపించేది ఈ పోడియం మొత్తం. ఆయన్ని ఓడించడానికి 5-6 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఆయన ఒక్కడే కదా, జగన్ ఒక్కడే కదా. అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ వీళ్ళందరూ ఒకటే, ఈయన ఒక్కడే కదా. వాళ్ళంతా ఓకే సార్, వాళ్ళు ఒక పక్కన ఉంటారు, ఈయన ఉంటారు. ఇప్పుడు ఎలా ఉన్నారు లీడర్ లాగా, సో హీస్ ద లీడర్. ఉంటారు, గెలుస్తారు, వాళ్ళు ఉంటారు. చేయనివ్వండి సార్, అదే ఆవిడ మేబీ ఆవిడ నైజం బయటపడింది అంతే. బట్ సార్ గెలుస్తారు. ఇంతమంది హ్యాపీనెస్ తో తీసుకున్నప్పుడు గెలవకుండా ఎలా ఉంటారు సార్? కంపల్సరీ. సార్ నేను ఇప్పుడు ఆల్రెడీ అద్దీంట్లో ఉంటున్నాం. 7,500 మా రెంట్. కంపల్సరీ నెలకి కట్టాలి కదా, ఎవరు ఆగుతారు? అవి ఏవీ లేవు. కరెంట్ బిల్లు అన్ని ఎలా చూసినా 10,000 తీసి అలా పక్కన పెట్టాలి, తినకపోయినా. బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్. అండ్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వేయాలి, ఫీజు కట్టలేను. తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే 1 year అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను. 1 year వరుసగా తీసుకున్నా, 5 years తీసుకున్నాను. నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను. నేను చూసుకుంటే అసలు మహిళలకి ఇన్ని పథకాలు ఎందుకు అనవసరంగా ఇస్తున్నారు అనేసి అంటున్నారు కదా. జగన్ గారేమో మహిళలు ముందు ఉండాలి, వాళ్ళ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేస్తా, వాళ్ళకి హక్కు అంటున్నారు. ఒకవైపు మహిళలకి ఇన్ని ఎందుకు అంటున్నారు కదా వీళ్ళు. ఎందుకన్నారు మహిళలకి? ఎందుకంటే ఇంట్లో మహిళ లేకుండా ఎవరికన్నా ఉందా? మహిళలకి ఇస్తేనే కదా మీరు గెలిచేది. మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు? మేబీ వేస్ట్ చేస్తారు. ఇంకొక ఇదితో యాజ్ ఎ లేడీగా చెప్తున్నా, లేడీస్ కి ఇస్తేనే మేము దాస్తాం. ఎక్కడ ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టుకుంటాం, అంతే కదా సార్. ఖర్చు విలువ, రూపాయి పొదుపు విలువ తెలిసినట్టు మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. వీళ్ళు ఆడవాళ్లే రేపు ఓట్లు భయపడి వాళ్ళు ఆయన ఏదో వద్దు ఇటేంటి అటేంటంటే వీళ్ళు భయపడి ఓటు అయిపోతే నష్టమే. ఇంట్లో మొగలు అంటే వినము, ఎవరో చెప్పారు, మేము ఎందుకు వింటాం? మా ఓన్ మాకుంది. మేము ఓటు వేసేటప్పుడు వచ్చి పక్కన నుంచారుగా, మా ఓటు మా ఇష్టం. సో నేను డెఫినెట్ గా మా అన్నకే వేస్తాం, మా జగన్ అన్నకే వేస్తాం. థ్యాంక్ యూ సార్.